నమస్తే. నా పేరు గాయత్రి. ఐఎమ్ అ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అట్ రోష్ని. లాస్ట్ టైము మనము బంధాల గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాము. సో ఇది సిరీస్ కంటిన్యూ చేద్దాము అని మాకు అనిపించింది. దట్స్ వై ఐఎమ్ హియర్. సో లాస్ట్ టైం మనము ఆన్సర్ చేసిన క్వశ్చన్ బంధాలు ఎందుకు ఇంపార్టెంట్ అన్నది ఆన్సర్ చేశాను. దానికి ఎక్స్టెన్షనే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. సో మనం పుడుతున్నప్పుడే మనకి ఒక బంధంతో మనం పుట్టాము. మన అవసరాలు అవన్నీ కూడా మనం చెప్పుకోగలుగుతాం. ఇది వరకు వీడియోలో వివరించాను కదా. సో బేసిక్గా మనం పుట్టిన దగ్గర నుంచి మనం మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే వరకు, ఈ లోకం నుంచి వెళ్ళిపోయే వరకు మనకి 2 రకాల గ్రోత్స్ ఉంటాయండి. గ్రోత్ అంటే ఎదుగుదల. ఒకటి, మనం పుట్టిన దగ్గర నుంచి మనం రకరకాల స్కిల్స్ నేర్చుకుంటూ, మన గురించి మనం తెలుసుకుంటూ, మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ఎంతవరకు ఎదగగలుగుతాము అన్నది ఒక రకమైన గ్రోత్ అయితే, మన చుట్టూ ఉన్నవాళ్ళు అంటే ముఖ్యంగా మన బంధాలు ఏవైతే ఉన్నాయో, అది పేరెంట్సే కావచ్చు, మనం ఎదుగుతున్న కొద్దీ మన బంధాలు పెరుగుతూ ఉంటాయి. ఫస్ట్ పేరెంట్స్తో బంధం ఏర్పడుతుంది, పేరెంట్స్ తర్వాత సిబ్లింగ్స్తో బంధం ఏర్పడుతుంది, అంటే అన్న, అక్క, చెల్లి, తమ్ముడు. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఫామ్ అవుతారు. ఫ్రెండ్స్ తర్వాత పార్ట్నర్స్ వస్తారు, భార్య కానీ భర్త కానీ, అత్తమామలు వస్తారు. ఆ తర్వాత ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది, పిల్లలు వస్తారు. సో వీళ్ళందరితో పాటు మన బంధం ఎలా ఉంది అన్నది ఇంకొక రకమైన గ్రోత్ అనమాట. 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మనతో మన బంధం ఎంత బాగుంది, ఎంత బాగా ఎదుగుతున్నాము అన్నది ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ మన చుట్టూ ఉన్న బంధంలో మనం ఎంత హ్యాపీగా ఉన్నాము అన్న దాని మీద కూడా ఆధారపడుతుంది. సో మనం చిన్నప్పుడు పర్పెండిక్యులర్ సింబల్ నేర్చుకునే వాళ్ళం కదండి. లైక్ దెర్ ఇస్ అ హారిజాంటల్ లైన్ అండ్ దెన్ దెర్ ఇస్ అ వర్టికల్ లైన్. సో వర్టికల్ లైన్ అన్నది మన గ్రోత్ అనమాట. అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మనం వెళ్ళిపోయే వరకు ఎలా గ్రో అయ్యాము, మనల్ని మనం ఎంత తెలుసుకున్నాం, ఎంత డెప్త్లో మన గురించి మనకి తెలుసు అండ్ దాన్ని ఎంత యాక్సెప్ట్ చేసాము అన్నది వర్టికల్ గ్రోత్ అనమాట. మనం పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు ఉండే గ్రోత్. హారిజాంటల్ గ్రోత్, మనం ఒక బంధంతో పుట్టాం, అదేంటి, ఒక ఫ్యామిలీలో పుట్టాం, పేరెంట్స్కి పుట్టాం. అక్కడి నుంచి మనం ఎక్స్పాండ్ అవుకుంటూ వస్తాం, అంటే రకరకాల బాధ్యతలు, రకరకాల రోల్స్లో ఎక్స్పాండ్ అవుతాం. సో ఈ గ్రోత్ని హారిజాంటల్ గ్రోత్ అనుకోవచ్చు. సో ఈ 2 గ్రోత్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడైతే నాకు నా పేరెంట్స్తో ఉన్న బంధంలో ఇష్యూస్ వచ్చాయి, నేను ఎదుగుతున్న విధానంలో కూడా స్టంటెడ్ అవుతాను, స్టంటెడ్ గ్రోత్ వస్తుంది. అంటే నేను సరిగ్గా ఉత్సాహంగా ఎదగలేకపోవచ్చు. అలాగే నాకు నా సిబ్లింగ్స్తో ఇష్యూస్ ఉన్నాయి, ఆ బంధంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేమిద్దరం కొట్టుకోవడము, లేకపోతే పరస్పరం అర్థం చేసుకోలేకపోవడము, ఆ ఏరియాలో ఇష్యూస్ ఉన్నాయి. అగైన్ నా గ్రోత్ స్టంట్ అవుతుంది. అంటే ఎదగాల్సిన దానికంట, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎదగాల్సిన దానికంట నేను తక్కువ ఎదుగుతాను. దట్ ఈస్ కాల్డ్ స్టంటెడ్ గ్రోత్. ఇంకొంచెం బాధ్యత పెరిగిన తర్వాత ఫ్రెండ్స్తో సరిగ్గా కలవలేకపోతున్నాను, నలుగురిలో సరిగ్గా కలవలేకపోతున్నాను, ఇష్యూస్ వస్తున్నాయి, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. మళ్ళీ నన్ను నేను అర్థం చేసుకోవడంలోనూ, నా ఎదుగుదలలోనూ మళ్ళీ ఇష్యూస్ వస్తాయి. అలాగే నెక్స్ట్ స్టేజ్, భార్య కానీ భర్త కానీ ఎంటర్ అయినప్పుడు వాళ్ళతో ఇష్యూస్ వస్తాయి. ఆ బంధంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పరస్పరం అర్థం చేసుకోవట్లేదు, కొట్టుకుంటున్నాం, దెబ్బలాడుకుంటున్నాం. మళ్ళీ మన ఎదుగుదల, మనకున్న బంధంలో కానీ మన ఎదుగుదలలో కూడా స్టంటెడ్ గ్రోత్ వస్తుంది. సో బేసిక్గా ఈ పర్పెండిక్యులర్ సింబల్ గుర్తుంచుకుంటే, మనల్ని మనం తెలుసుకుంటూ, మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, బంధాలలో ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు అందరినీ అర్థం చేసుకుంటూ, మన భావాలు, మన ఆలోచనలను కూడా వ్యక్తపరుచుకుంటూ, నలుగురితో కలుస్తూ ముందుకు వెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే ఈ బంధాలలో ఇష్యూస్ వస్తాయో, ఇట్స్ అ బేస్ కదా, అందుకే ఇట్స్ హారిజాంటల్ లైన్. మన ఎదుగుదలలో కూడా తేడా వస్తుంది. ఇది ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను అంటే, చాలాసార్లు పేరెంట్స్ చెప్తూ ఉంటారు నా దగ్గరికి కౌన్సిలింగ్ తీసుకొచ్చినప్పుడు, మా ఇద్దరి మధ్యన ఎన్ని ఇష్యూస్ ఉన్నా మేము వాళ్ళని మాత్రం బాగా పెంచాము, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చాము అని. ఈ ఇవ్వడం అన్నది ఎప్పుడు కూడా ఫిజికల్ నీడ్స్ అండి. అంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్, స్కూలు ఇవన్నీ ఇచ్చేస్తాం. బట్ ఎప్పుడైతే ఇంట్లో భార్యాభర్తల మధ్యన తగువులు అవుతూ ఉంటాయో, వాళ్ళు ఇవ్వలేనిది ఏంటి అంటే ఎమోషనల్ నీడ్స్. పిల్లలకి ఇవ్వాల్సిన భావాలు,
పిల్లలకి భావాలు వ్యక్తపరుచుకునే ఫ్రీడమ్ ఆర్ ఎన్వైరన్మెంట్ ఇక్కడ లోపం వస్తుందన్నమాట. సో అప్పుడు వాళ్ళ గ్రోత్, మానసిక పరిస్థితుల్లో గ్రోత్ తేడా వస్తుందన్నమాట. వాళ్ళ మానసిక పరిస్థితి స్టంటెడ్ అవుతుంది. సో అప్పుడే పెద్ద అయ్యాక ఎమోషనల్ ఇష్యూస్ వస్తాయి. థ్యాంక్ యూ.